మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బదిలీలో వెబ్ కౌన్సిలింగ్ ని క్యాన్సిల్ చేస్తూ మాన్యువల్ కౌన్సిలింగ్ ని ప్రవేశపెట్టారని ఉద్యోగ సంఘ ఉపాధ్యాయులందరూ కూడా కదం తొక్కారు కలెక్టరేట్ వద్ద. సో ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి, మాన్యువల్ కౌన్సిలింగ్ అయితేనే మాకు అనుగుణంగా ఉంటుంది, వెబ్ కౌన్సిలింగ్ వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా ఇక్కడ వినూత్నంగా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం. మాన్యువల్ గా ఇస్తామన్న హామీని ప్రవేశపెట్టాలని కోరుతూ ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా వినూత్న నిరసనకి తెరలేపారు. సో తలకిందులుగా కూడా వేలాడుతూ ప్రభుత్వం మాకైతే మోసం చేస్తుంది, మా బాధను పట్టించుకోవటం లేదు, ఉద్యోగస్తుల సమస్యలు కూడా పై దృష్టి సారించాలని అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెనక్కి నెట్టేసిందంటూ ఉద్యోగస్తులంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. అంటే మీరు కోరింది ఏంటి అమ్మా? ఈరోజు ఉపాధ్యాయ బదిలీలు కౌన్సిలింగ్ మీద రాష్ట్ర స్థాయిలో 34 సమావేశాలు సంఘాలతో పెట్టారు. ఈ సంఘాల సమావేశంలో ఫైనల్గా 2 అంశాల పట్ల సుముఖత వ్యక్తం చేశారు. ఒకటి ఏంటంటే ఎస్జిటీలకి వేల కొద్ది మంది ఉంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది బదిలీల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఎస్జిటీలకి మాత్రం మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతా ఉన్నారు. ఉదాహరణకి విజయనగరం జిల్లాలో 2,500 మంది బదిలీలకి అప్లై చేశారు. ఈ 2,500 ఆప్షన్స్ ఆర్డర్లో పెట్టాలా. ఇందులో చాలామంది మహిళలు ఉంటారు. వీళ్ళందరూ కూడా విజయనగరం జిల్లాలో ఉన్నవాడికి గుమ్మలక్ష్మీపురంలో ఉన్నటువంటి ఆ భౌతిక పరిస్థితి తెలియదు. ఈ ఆప్షన్స్ పెట్టుకోవడంలో గతంలో జరిగినటువంటి 2 కౌన్సిలింగ్లలో కూడా తప్పులుగా నమోదైపోయి, అంటే జాగ్రఫికల్గా ఐడియా లేకపోవడం వల్ల చాలామంది మహిళలందరూ కూడా గుంటలెక్కిపోయి కొండలెక్కిపోవాల్సిన ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ పరిస్థితి. మనం కోరుతున్నది ఫైనాన్షియల్గా మేమేం బెనిఫిట్స్ కోరలేదు, ఆర్థికంగా మేమేం లాభాలు కోరలేదు. మాన్యువల్ కౌన్సిలింగ్ పెడితే ఉపాధ్యాయులందరూ కూడా ప్రశాంతంగా 8 సంవత్సరాల పాటు విద్యాబుద్ధులు చెప్పడానికి పాఠశాలలో అవకాశం కలుగుతుందని డిమాండ్ చేశాం. అలాగే ప్రభుత్వం కూడా ఒప్పుకుని కమిషనర్ గారు హామీ ఇచ్చి ఎస్జిటీలందరికీ కూడా 50,000 మంది ఉన్నారు కౌన్సిలింగ్లో, మీ అందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పి మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి 8వ తారీఖు ఈరోజు కౌన్సిలింగ్ జరగాలి. మాన్యువల్ కౌన్సిలింగ్ నిన్న సడన్గా కుట్రపూరితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టి అందులో 3 జిల్లాల ముందు ఇమీడియట్గా నమోదు చేసుకోవాలని అధికారుల మీద ఒత్తిడి పెడుతున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్యం కాదు. ఉపాధ్యాయులందరూ ఒకటే కోరుకుంటున్నారు, ప్రశాంతంగా ఈ బదిలీలో పాల్గొని మహిళలకి, వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా మంచి మంచి ప్లేసులు వారు కోరుకుంటారు. మాన్యువల్లో తప్పలేదు కదమ్మా. ఇందులో మీరు ఎవరు కోరుకున్న ప్లేస్లో కౌన్సిలింగ్ విధానంలో మనం కోరుకుంటున్నాం. కాకపోతే మాన్యువల్ కౌన్సిలింగ్ అయితేనే ఎస్జిటీ న్యాయం జరుగుతుంది. వెబ్ కౌన్సిలింగ్ విధానం అనేది 50 ప్లేసులకి 100 ప్లేసులకి సూటబుల్ తప్ప వేలాది ఆప్షన్స్ ఇవ్వడానికి వెబ్ కౌన్సిలింగ్ విధానం సరైనది కాదనే ఉద్దేశంతో ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ అమలు చేసే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాడదామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మంది అంటే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. సో మాన్యువల్ కౌన్సిలింగ్ ని మీరు ప్రవేశపెట్టాలని, సో వెబ్ కౌన్సిలింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి? వెబ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లకి వెబ్ కౌన్సిలింగ్ పెట్టారు. వెబ్ కౌన్సిలింగ్లో ముందు ఎక్కువ పాయింట్స్ వచ్చినటువంటి మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి వెనకనున్నటువంటి వాళ్ళకి వచ్చే మంచి ప్లేసులు వచ్చాయి, వీళ్ళకి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో వెబ్ కౌన్సిలింగ్ అనేది స్కూల్ అసిస్టెంట్లకి పెట్టారు. ఆ పెట్టిన దాంట్లో ఫెయిల్యూర్స్ కనిపించాయి. ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇలా ఉంటాయని కూడా మాకు తెలుసు. అలాగే ఎస్జిటీలకు వచ్చేసరికి వేలాది మంది ఉంటారు. వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్లో గతంలో కూడా నష్టాలు జరిగాయి. కాబట్టి సెకండరీ గ్రేడ్ టీచర్లకి వెబ్ కౌన్సిలింగ్ వద్దు అని అంటే డైరెక్టర్ గారు, విద్యాశాఖ అధికారులందరూ కూడాను మాన్యువల్గా కౌన్సిలింగ్ పెడతామని మాటిచ్చారు. ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మాటిచ్చి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి కూడా వెబ్ కౌన్సిలింగే పెడతాము, అందరూ కూడా వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళండి అని చెప్పని ఏకపక్షంగా సంఘాల నిర్ణయాన్ని, అందరూ సమీక్షలు చేసిన నిర్ణయాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఏకపక్షంగా వెళ్ళడం అనేది చాలా అన్యాయం ఇది. కాబట్టి ఇది ప్రభుత్వం ప్రెస్టేజ్కి వెళ్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా జరగవలసిన పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ప్రారంభాన్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి ఉపాధ్యాయులందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి ఈ వాతావరణాన్ని అంతా కూడా ఈ ప్రభుత్వం పాడు చేసింది. ఇది సరికాదు, ఇది విద్యారంగానికి మేలు చేయదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సెకండరీ గ్రేడ్ టీచర్లకైనా సరే మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగస్తులకి న్యాయం చేస్తుందే తప్పితే అన్యాయం చేయదు. వారి యొక్క సమస్యని దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నామని అంటున్నారు. నేను ఇప్పటికీ కమిషనర్ గారితో 33 సమావేశాల్లో కూర్చున్నాను. ఆప్టా రాష్ట్ర నాయకులుగా మేము చెప్పిన ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం మాకు అనుకూలంగా చేయలేదు. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్
మాన్యువల్ చేస్తామని మాకు మాట ఇచ్చారని చెప్పబట్టే గతంలో మేము ప్రకటించిన ఉద్యమాన్ని విరమించుకొని ఈ రోజు వరకు కౌన్సిలింగ్ సజావుగా జరిగేలాగా చేశాము. ఈరోజు ప్రభుత్వం మళ్ళా తన మాట తప్పిపోయి వెనక్కి వెళ్ళిపోయి వెబ్ కౌన్సిలింగ్ అంటుంది. ఇందులో అనేకమైన అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్టీటీ ఉపాధ్యాయుడు 2500 ఆప్షన్స్ ఎన్నుకోవాలంటే సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టదాయకము. మధ్యలో ఏమైనా జరగచ్చు, మళ్ళీ మొదటి నుండి ఆప్షన్స్ కోరడం, ఈ రకమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. అలాగే తనకి ఏ ప్లేస్ అనుకూలంగా ఉంటుందో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మాన్యువల్ కౌన్సిలింగ్లో తెలుస్తుంది. అప్పటికి వాళ్ళు ఖాళీగా ముందు ఓపెన్ అయినవి ఆ రకంగా కూడా మంచి ప్లేసులు ఎన్నుకోవడానికి ఉంటుంది. కాబట్టి మేమైతే గతంలో ఉద్యమానికి పిలిపించినప్పుడు మాకు విద్యాశాఖ మంత్రులతో సమావేశం జరిగి వారు ఒప్పుకుంటేనే ఉద్యమానికి ఆపుతామని చెప్తే గౌరవ సెక్రటరీ ఎడ్యుకేషన్ వారు మమ్మల్ని అందరినీ పిలిచి బతిమలాడి మీరు చెప్పినట్టే చేస్తాము, మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తాము, ఎస్జిటీలకైనా మాట ఇవ్వబట్టే వెనక్కి తగ్గాము. ఇప్పుడు మళ్ళా మాకు ద్రోహం చేస్తున్నారు. ఇంతవరకు ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఏ విధమైన బెనిఫిట్స్ చేయలేదు. ఆర్థికపరమైన సామాజికపరమైన బెనిఫిట్స్ ఉద్యోగులకి ఈ సంవత్సరం ఏమీ చేయలేదని మేము నిర్ద్వందంగా తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ ఇక్కడ వినూత్న నిరసన చేపట్టిన ఉద్యోగ సంఘ నాయకులు అలాగే ఉపాధ్యాయులు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘ నాయకులు అందరూ కూడా తమ నిరసనని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మాకు సానుకూలతగా ఉండాలి, మమ్మల్ని ఇబ్బందికి గురి చేయొద్దు అంటూ వేడుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడైతే మాత్రం నిరసన ఉధృతంగా అయితే దారితీస్తుందనే చెప్పుకోవాలి. ఉపాధ్యాయులు అందరూ కూడా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం మా యందు దయ తలచాలని అయితే వేడుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.